అబాబాబాబా ఏం ఫిగరు ఏం పర్సనాలిటీ రా. ఎవరిదండి? ఇంకెవరు యాదవ్వ మన మంగ. ఎన్నాళ్ళని ఇలా అనుకుంటూ మురిసిపోతారండి. ముట్టుకొని మురిసిపోవాలని నాకు ఉందిరా. మరి ఆలస్యం ఎందుకండి? ఓ ఫోన్ చేసి ఇంటికి వెళ్ళిపోండి. రండి. మంగ ఫోన్ చేసిన వెంటనే ఒప్పుకుంటావని అనుకోలేదు తెలుసా. ఒప్పుకోకపోవడానికి ఇదేమైనా పెద్ద విషయమా? భోజనమేగా, రండి. భోజనం అంటుంది, భోజనం మాత్రమే పెట్టి పంపిస్తున్నా. ప్రెసిడెంట్ గారు. వస్తున్నా వస్తున్నా. అడిగి తగలడు. భలే అరేంజ్ చేసావు. మీరేనట కదా డ్రామా సక్సెస్ అయినందుకు అందరికి భోజనం పెట్టమని చెప్పింది. మంగా భలే దెబ్బ కొట్టావు. రండి కూర్చోండి, వడ్డిస్తాను. బాగా తింటున్నారా? అబే రుచి చూస్తున్నాం అంతే. ప్రెసిడెంట్ గారు పెట్టు వేడి వేడిగా. యాదవలని యాదవ మొత్తం దొబ్బెట్టారు కదరా. భలే పెట్టావు. ప్లాన్ అంతా నాశనం చేశారు కదరా యాదవ్ ఫేస్ వేసుకుని. అసలు మీకు విషం పెట్టి చంపాలరా. తెలివైన దాని వరకుంటున్నావేమో నిమ్మగడ్డ భానుమూర్తి. మరి చూసుకోకుండా చేస్తే ఇలాగే కాలుద్ది. నవ్వకరరే ఎద్దవ్వా, పొల మారితే ప్రాణం పోగలదు. చూసొస్తాను. ఎవడై ఉంటాడు? రండి. మంగ ఇక నేను మొట్టమొదటిసారి ఇంటికి వస్తున్నాను కదా, పుట్టి చెడుతో రాకూడదని సైకిల్ తొక్కుని తాపేసిన బట్టి కాజలు పట్టుకుంటాను మంగ. సరే రండి. వాడు ఈ యాదవ్ వచ్చాడు. తారా తిందు గాని ఐటమ్స్ అన్ని అదిరిపోయాయి. మంగ చేస్తే ఎందుకు బాగవరా, అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి. ఇదిగో మంగ, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి, పద. కూర్చోండి. కూర్చో. నమస్కారం అండి ప్రెసిడెంట్ గారు. నువ్వు వడ్డించి బాగా తినండి. నీ మొహానికి నీకు కావాల్సి వచ్చిందా భోజనం? చాలు చాలు చాలు. వేసుకోండి, బాగుంటుంది. పందికొక్కులో మిక్కుతున్నారు. ఎక్కడికి చచ్చారు యాదవ్లు? మోషన్స్ పట్టి చేస్తారా? తినండి. ఎలా ఉన్నాయి వంటలు? బ్రహ్మాండం. నిన్ను చేసుకోబోయేవాడు ఎవడో గారి గొప్ప అదృష్టవంతుడు మంగా. ఏం అదృష్టమో ఏంటో, నేనిక్కడ మీ ఊళ్ళో, కాబోయే మొగుడక్కడ జైల్లో. కాబోయే మొగుడా? జైల్లో ఎందుకున్నాడు? మా ఊళ్ళో ఒకడు నన్నెప్పుడూ అదోలా చూస్తుండేవాడు. పోనీలే అని ఊరుకున్నాను. ఒకరోజు ఒంటరిగా ఉన్నప్పుడు ఏకంగా చెయ్యే వేశాడు. దాంతో మా బావకు చెప్పాను. వాడు అరటి తోటలో ఉంటే వెళ్ళి అడ్డంగా నరికేశాడు. తోటనా? కాదు, వాణ్ణి. కడుపు నిండిపోయి. నాకు కూడా. మాకు కూడా. మాకు కూడా. కడుపు నిండా పెట్టిందిరా మంగా. ఆ, మంగా ఇంతకు మీ బావ జైలు నుంచి ఎప్పుడు వస్తున్నాడు? త్వరలోనే. ఎందుకడిగారు? అది జనరల్ నాలెడ్జ్ కోసం కదరా. వస్తా మంగా. వస్తామా? థ్యాంక్స్ అండి. మీలాంటి మంచి వాళ్ళందరితో పరిచయం అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. వస్తా. మంచివాడు రా. జాగ్రత్త మంగ, జాగ్రత్త చూసుకో.
మంగ ఈ నిమ్మగడ్డ భానుమూర్తితోనే గేమాడతావా? ఇంతవరకు దీని మీద ఇంతగా మనసు పారేసుకోలేదు. నిన్నొదలను, వదలనంటే వదలను. ఇప్పటికి ఇంకా మంగ వయసు ఎంత ఉంటుందో. హలో, ఎవరండి? మంగ, నేను దొరబాబుని. మీరా? చెప్పండి. నువ్వే చెప్పాలి. ఆవకాయ పచ్చడి ఎలా ఉంటుంది? బానే ఉంటుంది. అక్రమ సంబంధం? హా? అదే నా ఉద్దేశం. ఎలాగూ సంబంధం కలుపుకునేవాళ్ళం కదా అని కొంచెం ఓవరయ్యాను. అదే ఏమి లేదు, సంబంధం కలుపుకోబోయేవాళ్ళం కదా, ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకుంటే బాగుంటుందేమో అని. చెప్పండి. ఫోన్లో ఏం మాట్లాడుకుంటాం, ఒకసారి నువ్వు నా బంగ్లాకి వస్తే, అంటే ఇప్పుడైనా కాదు, టేక్ యూర్ ఓన్ టైం. రాత్రికి వస్తే మనసు విప్పో ఏదోటి విప్పో మాట్లాడుకోవచ్చు. వస్తావు కదా? అలాగే వస్తాను. కలర్ కూడా బాగానే మ్యాచ్ అయింది. నిండా కప్పుకున్నా నిండుగా బాగానే ఉన్నావు. రామంగా, నువ్వు వస్తావా రావా అని చాలా టెన్షన్ పడ్డాను. నీ టెన్షన్ పోగొడదామనే వచ్చాను. నువ్వు వస్తావని నాకు తెలుసు. నేను ఒక్కసారి రింగ్ ఇస్తే ఎవరైనా వాళ్ళు రింగ్ ఇవ్వాల్సిందే. నో అని చెప్పిన వాళ్ళే లేరు. నేను జీవితంలో ఒకటే నమ్ముతాను, రాసి పెట్టి ఉండాలి కానీ ఏదైనా దొరుకుతుంది. పాపం ఎర్రబాగులు పేరే. జీవితాంతం పక్కలో పడి ఉండే పెళ్ళాన్ని చూడరా అంటే ఈ ఎక్స్ట్రాగా 2 మరదలను కూడా చూశాడు. అంటే అర్థం కాలేదా? ఆహా. బై 1 గెట్ 2 ఫ్రీ అంటారే, అలాగా బోనస్గా నువ్వు 3వ దానివి. మంచి మూడ్లో ఉన్నట్టున్నావు. విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. విషయం చూద్దాంరా. ఇంకోసారి ఆ ఇంటి వైపు కన్నెత్తి చూసావో కళ్ళు పీకేస్తాను. జాగ్రత్త. కట్టలా ఉంది. దీనేమ్మా దెబ్బకి చూయింగా మింగేశాను. అలాంటి నీచుడికిచ్చి పెళ్లి చేసి మన కవిత జీవితాన్ని నాశనం చేయొద్దమ్మా. కానీ ఈ పెళ్ళి ఆగితే అందరూ ఏమనుకుంటారో అనే కదా మీ భయం. అత్తారింట్లో సమస్యలుంటే సర్దుకుపోవచ్చు, కానీ భర్తే సమస్య అయితే నలుగురి కోసం ఆలోచించి ఈ పెళ్లి జరిపిస్తే తర్వాత మీ నలుగురి జీవితాలు నవ్వుల పాలవుతాయి. మనం ఆలోచించాల్సింది ఎంత తొందరగా పెళ్లిళ్ళు చేశామా అని కాదమ్మా, ఎంత మంచి వాళ్ళకిచ్చి పెళ్లిళ్ళు చేశామని. అంతా మంచి జరుగుతుంది. నా మాట వినండి. ఆ,